హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి సమాచార హక్కు చట్టాన్ని భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి నీరుగార్చి 5-6 సంవత్సరాల్లో దాన్ని ఆ సమాచార హక్కు చట్టం అనేది భారతదేశంలో లేకుండా అంతమొదించేదానికి బీజేపీ చాలా సక్సెస్ఫుల్గా కుట్ర పన్నుతుందనేసి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకూర్ నిన్న ఆర్టీఐకి సంబంధించినటువంటి ఆర్టీఐని రక్షించాలనేసి ఢిల్లీలో చేసినటువంటి ధర్నాకు అటెండ్ అయినటువంటి మదన్ లోకూర్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు. అండ్ ఈ ఆర్టీఐ చట్టాన్ని యూపీఏ 1లో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంలో జవాబుదారీతనము, తర్వాత ట్రాన్స్పరెన్సీ, తర్వాత పబ్లిక్ అఫీషియల్స్ పబ్లిక్కి అకౌంటబుల్గా ఉండాలి, జవాబుదారీతనంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంథెన్ చేసే విధంగా, మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలు కామన్ పీపుల్ కూడా తెలుసుకునే దానికి వెసులుబాటు ఉండేలా ఆ ప్రయత్నంలో భాగంగా సమాచార హక్కు చట్టాన్ని ఒక డెమోక్రసీ స్ట్రెంథనింగ్ ప్రాసెస్లో తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. అయితే బీజేపీ గెలిచిన దగ్గర నుంచి సమాచార హక్కు చట్టంతో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎందుకంటే 2015-2016 మధ్యకాలంలో నరేంద్ర మోదీ ఒక సూట్ వేసుకొని వచ్చారు, కొన్ని కోట్ల రూపాయల, దాని మీద నరేంద్ర మోదీ అని పేరు రాపించినటువంటి సూట్ ఏదైతే ఉందో, ఎంబ్రాయిడింగ్ చేయించినటువంటి ఆ సూట్ వేసుకొని రావడం వల్ల నరేంద్ర మోదీ ఆ సూట్ ఖర్చు ఎంత అయిందనేసి ఆ సమాచార హక్కు చట్టంలో సమాచారం అడిగే ప్రయత్నం చేశారు. తర్వాత నరేంద్ర మోదీ యొక్క విదేశీ పర్యటనల మీద ఖర్చు ఎంత అవుతుంది, దాని మీద సమాచార హక్కు చట్టం ద్వారా దేశంలో విజిలెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, విజిల్ బ్లోవర్స్ ఎవరైతే ఉన్నారో సమాచారం అడిగే ప్రయత్నం చేశారు. తర్వాత భారతదేశంలో కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నటువంటి కాంట్రాక్టులు కానివ్వండి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి కాంట్రాక్ట్స్ కానివ్వండి, ఈ కాంట్రాక్టులలో జరుగుతున్నటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో ఆ అవకతవకలు బయటకు తీసే ప్రయత్నంలో భాగంగా ఈ కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారు, ఎంతకి ఇచ్చారు అనేది కూడా సమాచార హక్కు చట్టం ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ బయటికి లాగే ప్రయత్నం చేసి బీజేపీ యొక్క ఆర్గనైజ్డ్ కరప్షన్ ఏదైతే కాంట్రాక్టర్ల ద్వారా, క్రోనీ క్యాపిటలిజం ద్వారా చేస్తుందో అదంతా బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇదంతా మింగుడు పడని బీజేపీ యొక్క డొల్లతనం ఎక్కడ సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడుద్దో అని భయపడుతున్నటువంటి బీజేపీ 2019 నుంచి సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే 2014 నుంచి చేస్తున్నాడు నరేంద్ర మోదీ ప్రధాని అయిన దగ్గర నుంచి. కానీ 2019 నుంచి మరీ ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 2019లో గెలిచిన వెంటనే సెంట్రల్ సమాచార హక్కు చట్టం ద్వారా నియమించబడేటువంటి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ యొక్క టెన్యూర్ జనరల్గా అకార్డింగ్ టు స్టాట్యూ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ 5 years ఉండింది. దాన్ని 3 సంవత్సరాలు కుదించారు. ఎందుకంటే 5 సంవత్సరాలు అక్కడ ఒక వ్యక్తి ఉంటే, 5 సంవత్సరాలు టెన్యూర్ ఉంటే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాన్ని 3 కుదించే ప్రయత్నం చేశారు. ఇంకో పక్క సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2023 తీసుకొచ్చారు. సో ఆ బిల్లు ద్వారా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో డిస్క్లోజ్ చేయొద్దనేసి అందులో ప్రొవిజన్. ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో డిస్క్లోజ్ చేయకూడదనే ప్రొవిజన్ ఏదైతే ఉందో అది మరీ ముఖ్యంగా సెక్షన్ 44(3) ఆఫ్ ది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో అది అథారిటీస్కి ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఏంటంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టం ద్వారా కూడా అడిగినా కూడా ఇవ్వకూడదనేసి, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ద్వారా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దనేది ఒకటి ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా సమాచార హక్కు చట్టానికి సంబంధించినటువంటి ఒక ప్రొవిజన్ని సెక్షన్ 8 ఆఫ్ 1J అనే ప్రొవిజన్ ఆర్టీఐలో సెక్షన్ 8లో ఉన్నటువంటి ప్రొవిజన్ అమెండ్ చేసి కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి పేర్లు అడిగితే బీజేపీ ఎవరు కాంట్రాక్టులు ఇస్తుంది, ఇక్కడ అవకతవకలు జరిగిన ఎవరిని అడిగే ప్రయత్నం చేస్తే ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి కుదరదనేసి పబ్లిక్ అఫీషియల్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కుదరదని ఇచ్చే ప్రయత్నం చేయట్లా. రెండో పక్క ప్రధానమంత్రి పర్యటనల గురించి, ప్రధానమంత్రి యొక్క పర్సనల్ ఖర్చుల గురించి అడిగే ప్రయత్నం చేసిన సేమ్ ఈ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉందో దాని ద్వారా సెక్షన్ 44(3)ని అడ్డం పెట్టుకొని పర్సనల్ డేటాకి ఎందుకు వస్తే ఇది కూడా ఇచ్చేదానికి కుదరదనేసి బీజేపీ ఆర్టీఐ చట్టాన్ని వీక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఒక పక్క ఆర్టీఐ చట్టాన్ని వీక్ చేసే ప్రయత్నం చేస్తుంది, కుదిరితే మదన్ లోకూర్ గారు చెప్పినట్టు సమాచార హక్కు చట్టం అనేది దేశంలో లేకుండా చేసేదానికి ఎన్ని కుట్రలు చేయాలి అన్ని కుట్రలు చేస్తుంది. ఇంకో దరిద్రం బీజేపీ చేస్తుంది ఏంటంటే సమాచార హక్కు చట్టంలో కమిషనర్గా, ఇన్ఫర్మేషన్ కమిషనర్స్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా యాజ్ వెల్ యాజ్ కమిషనర్స్గా
ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ భావజాలంతో కూడుకున్న మనుషుల్ని తో ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నెంబర్ 1. ఎందుకంటే వాళ్ళు ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎంతన్నా డ్రాగన్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది నెంబర్ 1. ఇంకో పక్క అసలు ఆ పోస్టులు వెకేట్గా ఎక్కువ రోజులు ఉంచేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కుదిరితే ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ భావజాలంతో కూడుకున్నటువంటి మనుషుల్ని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ని అపాయింట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కాని పక్షంలో ఆ పోస్టును వెకేట్గా ఉంచడం వల్ల భారతదేశంలో 2024కి దగ్గరగా 4,05,509 ఆర్టీఐ కేసులు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఒకటి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని వెకేట్గా ఉంచి ఫిల్ చేయకుండా ఉంటాం ఒకటి. రెండోది సంఘ పరివార్ భావజాలంతో కూడుకున్నటువంటి మనుషులను అక్కడ పెట్టడం వల్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు ఏవైతే సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారో అలాంటి కేసులన్నింటినీ త్వరితగతిన టైం బౌండ్ మేనర్లో ప్రిస్క్రైబ్డ్ మేనర్లో పూర్తి చేయకుండా వాటిని డ్రాగన్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఈ 4,05,509 కేసులు ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ కమిషనర్ దగ్గర పెండింగ్లో ఉండే ఉదంతం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకో పక్క గవర్నమెంట్ చాలా క్లియర్గా ఒక కొత్త పన్నాగం పన్నుతోంది ఆర్టీఐ చట్టాన్ని వీక్ చేసేదానికి. అది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అండ్ చీఫ్ ఎలక్షన్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అపాయింట్మెంట్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ అపాయింట్మెంట్ ప్రక్రియలో కూడా అడిషనల్ క్వాలిఫికేషన్స్ తీసుకొచ్చి ఇంకా కష్టసాధ్యం చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ సెంట్రల్ అదర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అందరినీ కూడా అపాయింట్ చేసే ప్రక్రియ కూడా ఇంకొంచెం కష్టం చేస్తే ఆ పోస్టులకి కావాల్సినటువంటి సూటబుల్ పర్సన్ దొరికేదానికి వీలు లేకుండా ఉంటుందనేసి ఇంకో పక్క ఇంకో రకంగా సమాచార హక్కు చట్టాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఓవరాల్గా సమాచార హక్కు చట్టం అనేది బీజేపీకి చాలా కంటగింపుగా మారిపోయింది, మరి ముఖ్యంగా నరేంద్ర మోదీకి. ఎందుకంటే ఆయన ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి కాంట్రాక్ట్ పనులు టెండర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అదానీ అంబానీలకి ఎక్కువ కట్టబడుతున్నారు, లేకపోతే బీజేపీకి అనుకూలంగా ఉండే వ్యక్తులు కట్టబడుతున్నారు. వాటిలో నాణ్యత లోపించడం వల్ల ఎవరి కాంట్రాక్టర్ ఇంతలోనే ఇంత అవకతవకలు జరిగి కూలిపోయినో చేసినటువంటి కాంట్రాక్ట్ పనుల్లో నాణ్యత లోపించి ప్రజలు ఇబ్బంది పడటం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ చట్టాన్ని వీక్ చేసుకుంటూ పబ్లిక్ యాక్సెస్ని కానీ సమాచార హక్కు చట్టం ద్వారా తగ్గించగలిగితే బీజేపీ ఆడాలనుకున్నటువంటి ఒక అప్రజాస్వామికమైన ఆట సాగేదానికి ఆస్కారం ఉంటుందనేసి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నేను టైం అండ్ అగైన్ చెప్తున్నా, బీజేపీ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ సంస్థల్ని తర్వాత స్టాట్యూటరీ బాడీస్ని ఎలా నిర్వీర్యం చేస్తుందనే దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇది. సిబిఐని సొంతానికి ఎలా వాడుకుంటుందో తెలుసు, ఈడీని ఎలా వాడుకుంటుందో తెలుసు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఎలా వాడుకుంటుందో తెలుసు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఎలా వాడుకుంటుందో తెలుసు. ఆఖరికి సమాచార హక్కు చట్టాన్ని కూడా వీళ్ళు వదలట్లేదంటే బీజేపీ దేశ ప్రజలకి ఎంత భయపడుతుందో చూడండి. ప్రజల యొక్క ఒక ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది సమాచార హక్కు చట్టం ఉన్నట్టుగా ఉంటే అనేసి సమాచార హక్కు చట్టంలో ఉన్న కీ ప్రొవిజన్స్ని మార్చే ప్రయత్నం చేస్తుందంటే బీజేపీకి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయడం చేత కాదనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఉందా? బీజేపీ ప్రభుత్వంలో అవకతవకలు జరగట్ల, బీజేపీ చాలా నిజాయితీతో కూడుకున్నటువంటి పరిపాలన అందిస్తున్నప్పుడు ఈ పర్టికులర్ ప్రొవిజన్ ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద సెక్షన్ 44(3)ని తీసుకొచ్చి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అథారిటీస్ డిస్క్లోజ్ చేయొద్దని ఒక ప్రొవిజన్ని పెడుతున్నారంటే దీని అర్థం ఏంటి? అండ్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ కింద దాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, కానీ గవర్నమెంట్ కాంట్రాక్టులు చేసేవాళ్ళని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే దానికి ఆ సమాచార హక్కు చట్టాన్ని తీసుకెళ్ళి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్కి లింక్ చేస్తున్నారంటే బీజేపీ ఎటు నుంచి అన్నా సరే బీజేపీ చేస్తున్న తప్పులు ఎట్టి పరిస్థితుల్లో సమాచార హక్కు చట్టం ద్వారా బయటికి రావద్దనేది చాలా క్లియర్ కట్ కుట్రది. అందుకనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అదర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ యొక్క టెన్యూర్ని 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు తగ్గించారు. ఇప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్స్ మార్చే పనిలో ఉన్నారు. ఇంకో పక్క ఈ డేటా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా ఆర్టీఐని వీకెండ్ చేసే ప్రయత్నం, ఇంకో పక్క ఉన్నటువంటి పోస్టులు ఫిల్ చేయకుండా వేకేట్గా ఉంచి ప్రజలు ఏదైతే సమాచార హక్కు చట్టం ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో అది టైం బౌండ్ మేనర్లో ప్రజలకు రాకుండా చేయడం. సో ఎన్ని రకాలుగా అయినా సరే ఆర్టీఐని వీకెండ్ చేయడం అనేది బీజేపీ ఎజెండాగా పెట్టుకుంది. ఆర్టీఐని వీక్ చేసేస్తే, ఆర్టీఐ అనేది ఒకటి లేకుండా చేస్తే ప్రజలు ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం నుంచి అడిగేదానికి ఆస్కారం లేకుండా ఉంటుంది కదా. సో వీళ్ళంతే ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా అది కూడా అకౌంటబుల్గా ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వాన్ని ఉంచడం బీజేపీకి ఇష్టం లేదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్టీఐని వీకెండ్ చేస్తున్నటువంటి ప్రక్రియ, ఆర్టీఐ మీద బీజేపీ చేస్తున్నటువంటి దాడి. థ్యాంక్ యూ.